నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని మంగాఫ్ ప్రమాదంలో ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది ప్రవాసులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణం మనం చూసుకుంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి అగ్నిమాపక శాఖ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా కువైట్లోని ఆల్ మంగాఫ్ బిల్డింగ్ అగ్ని ప్రమాదం కేసుకు సంబంధించి ఒక కువైటీ పౌరుణ్ణి, 3 భారతీయులను, 4 ఈజిప్టియన్ పౌరులను 2 వారాల పాటు అదుపులోకి తీసుకోవాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. నిందితులపై నరహత్య మరియు నిర్లక్ష్యం అభియోగాలు మోపారు. గార్డు గదిలో మంటలు చెలరేగడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని చెప్పి కువైట్ అగ్నిమాపక శాఖ అధికారులు గతంలో వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి మెయిన్ కారణం మనం చూసుకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడ పనిచేస్తూ ఉన్న భారతీయులు. అలాగే దీనికి సంబంధించి ఒక కువైటీ పౌరుణ్ణి, 3 భారతీయుల్ని, 4 అరెస్టు చేసి 2 వారాల పాటు వారిని విచారించాలని చెప్పి, అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని సమగ్ర రిపోర్టు కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి అయిన ఫహాద్ ఆల్ యూసఫ్ గారికి అందజేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అలాగే ఈ యొక్క 3 అక్కడ కీలకంగా ఉన్నారు. భారతీయులు ఎవరైతే ఉన్నారో 4 ఈజిప్టియన్లు కూడా ఆ యొక్క బిల్డింగ్ లో కీలకం. అలాగే ఒక కువైటీ పౌరుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో, ఈ యొక్క అగ్ని ప్రమాదానికి వారికి ఏంటి సంబంధం అనేది తెలియాల్సి ఉందన్న. 2 వారాల పాటు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆ తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.